ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతుంది కీర్తనలు 27వ అధ్యాయం అన్నమాట. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. దేవుడితో ఇక్కడ దావీదు ఏమని మనవి చేస్తున్నాడంటే, అయ్యా నీవు నాకు వెలుగును రక్షణనై ఉన్నావు, నేను ఎవరికి భయపడాలి అని అక్కడ అడుగుతున్నట్లు మనం చూస్తాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. దావీదైతే దేవుణ్ణంట ఒక్క వరం అడిగాడంట. ఏమిటి ఆ వరము? నేను ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరంలోనే ఉండాలి, ఆయన ఆలయములో ఆయన వాక్యముని ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు కూడా నేను యెహోవా మందిరంలోనే నివసింపగోరుచున్నానని దేవుణ్ణైతే ఒక్క వరం నేను అడిగి తిని అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా అటువంటి ఆశ కోరిక మనం కలిగి ఉండాలి. మనము కూడా ఎల్లప్పుడూ దేవుడితో ఉండటమే మనం కోరుకోవాలన్నమాట. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. ఆయన గుడారములలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. ఇక్కడ దావీదైతే శత్రువుల కంటే నా తల ఎంతో ఎత్తుగా నీవు ఎత్తావయ్యా అని ఆయన యొక్క గుడారములంట ఉత్సాహధ్వని చేయొచ్చు బలులు అర్పించనంట. అంటే ఈ రోజున బలులు అంటే ప్రార్థన అన్నమాట. అతని యొక్క గుడారం అంటే అతని ఇంటిలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థించినట్లు ఈ వచనములో మనం చూస్తాం. నేను పాడిదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను అంటున్నాడు. మన కంఠములు కూడా తెరిచి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉందుముగాక. ఆయన్ని మనం సమస్తమును మనం ఆయనకు అప్పచెప్పి మనం ఎల్లప్పుడూ కూడా కీర్తించదుముగాక. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవియ్యగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నాతో అనెను. నీ ముఖమును నాకు దాచకము. నీ కోపము చేత నీ సేవకుని తొలివేయకము. నా సహాయకుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. ఇక్కడ దావీదు ఏమంటున్నారంటే, అయ్యా నా కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి నీవు ఆలకించు నాయనా, కరుణతో నాకు ఉత్తరం ఇవ్వు. నేను నీ సన్నిధి వెతకడని నీవు సెలవయ్యగా, అయ్యా నీ సన్నిధి నేను వెతుకుతూ ఉన్నాను. నా హృదయం అతనితో అంటుందంట, ఏమని? ప్రార్థన చేయమని, దేవుణ్ణి వెతకమని. మనము కూడా ఎల్లప్పుడూ అటువంటి హృదయం కలిగి మనము జీవించాలి. అంతేకాకుండా అయ్యా నీ సన్నిధిలో వెతుకుడని నా హృదయం నాతో అంటుందే, నీ ముఖము నాకు దాచకము, కోపం చేత నీ సేవకుని తొలివేయకుమయ్యా. నా సహాయకుడవు నీవే కదా, నా రక్షణకర్తవగు దేవుడవు నీవే కదా, విడనాడకము అని దావీదైతే దేవుడికి మనవి చేయిస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. మనం కూడా అదే అంటాం కదా, అయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా, త్వరగా జవాబు ఇవ్వయ్యా అని ప్రార్థిస్తాం కదా. ఆ వచనాలే మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును
నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను విడిపింపుము. అబద్ధపు సాక్షులను, క్రూరత్వము వెలగక్కు వారులను నా మీదకు లేచియున్నారు. నా విరోధులు ఇచ్చకపు నన్ను అప్పగింపకము. దేవుడైతే, అయ్యా, నన్ను తల్లిదండ్రులు విడిచినా నీవే నా దేవుడవ, నన్ను చేరదీసిన వాడివి, నీ యొక్క మార్గములు నాకు బోధించిన వాడివి, నా కొరకు పొంచి ఉన్న ప్రతి ఒక్క శత్రువుల నుంచి కూడా నువ్వు నన్ను తప్పించువాడివి. అబద్ధపు సాక్షుల నుంచి, క్రూరత్వం నుంచి వెళ్ళగక్కువారు నా మీదకి లేచి ఉన్నారయ్యా. ఆ యొక్క విరోధము నుంచి నన్ను తప్పించుము అని కూడా ఇక్కడ వారి చేతులకు నీవు నన్ను ఎంత మాత్రము కూడా అప్పగించొద్దు నాయన అని ఇక్కడ వేడుకుంటున్నాడు. సజీవుల దేశమును నేను యెహోవా దయను పొందుదు. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందకుంటే, నేను నమ్మిక ఉంచకపోతే నేనేమైపోతాను అని ఇక్కడ దావీదు మొర్ర పెడుతూ ఉన్నాడు. అంతే కొరకు కాకుండా యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నానయ్యా, నా ధైర్యం తెచ్చుకొని నా హృదయం నిబ్బరముగా ఉంచుకున్నాను, నీ కొరకే నేను కనిపెట్టుచూ ఉన్నాను అని ఇక్కడ దావీదు మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం. మనము కూడా అనేక సార్లు ప్రార్థించి ఆ ప్రార్థన జవాబు కొరకు దేవుని వైపు మనం ఏ విధముగా ఎదురు చూస్తూ ఉంటామో ఆయన కృప కొరకు ఇక్కడ దావీదు కూడా దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్నట్లు కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయ్యా, నీవి అందు నేను నమ్మిక ఉంచకపోతే, ధైర్యం ఉంచకపోతే నేను ఏమైపోదును అని కూడా అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం అన్నమాట. మనము కూడా అనేక సార్లు అనేక సమస్యల్లో మనం చుట్టుకున్నప్పుడు, ప్రభువా నీవే నా దిక్కు, నా మొర్ర నీవే నాయన అని మనం మొర్ర పెడతాం కదా. ఆ విధముగాని ఇక్కడ దావీదు కూడా ఆ రకంగా ప్రార్థిస్తున్నట్లు, దేవుడికి మొర్ర పెడుతున్నట్లు ఈ యొక్క వచనము, ఈ యొక్క అధ్యాయాల ద్వారా మనము నేర్చుకుంటాం. శత్రువుల కంటే ఎత్తుగా కూడా దేవుడు దావీదు నుంచి ఉన్నాడంట. అతను గొర్రెల కాపరి నుంచి రాజుగా చేసి ఉన్నాడు అంటున్నాడు. అంతేకాక నేను ఒక వరం అడిగి తిని ఆయన ఆలయంలో నేను ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని ఒక వరం అడిగి తిని అని ఇక్కడ మనం చూస్తున్నాం. అర్థమైంది ఈ వచనాల్లోని భావం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.